సినిమా 90 ఏళ్ళకి వస్తే అసలు రచ్చరవి మాట్లాడిన షార్టెస్ట్ స్పీచ్గా ఇది చరిత్రలో మిగిలిపోతుంది. మామూలుగా మైక్ ఇస్తే కుర్చీలు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయేటువంటి రచ్చరవి స్పీచ్కి ఈరోజు రవి అసలు 1 minute 10 secondsలో అవ్వగొట్టావు నువ్వు. ఇట్స్ అ రికార్డ్. ఓకే, అలాగే పాటలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, కానీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆ పాటలంటే. అంటే అలాంటి కాన్ఫ్లిక్ట్ని కూడా క్రియేట్ చేయాలన్న ఆలోచనలు వచ్చింది చూసారా. రైటర్స్ డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ శివనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పాటలు ఒక్కొక్కళ్ళు వెరైటీగా పాడితే ఎలా ఉంటుంది అని బెనర్జీ గారి క్యారెక్టర్ని కూడా అలా క్రియేట్ చేసిన టీంకి కూడా అండ్ సంగీతం గారికి కంగ్రాచులేషన్స్. బెనర్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు అందరూ ఇష్టపడి పాటలు పాడితే సినిమాలో కాన్ఫ్లిక్ట్ ఏముంటుంది? సో ఈయనకి ఇష్టం ఉండదు, పడమంటారా? అవును, అసలు చాలా చివరిలో చాలా అసహ్యంగా పాడించారు. సంకల్ప ఎంత అసహ్యంగా పాడగలరు అంత అసహ్యంగా పాడమని చెప్పారు. అందుకని ఆ సాగాలు ఎక్కడో ఉంటాయి. ఈ క్యారెక్టర్ సెలెక్షన్కి కూడా అదే క్రైటీరియా ఉండిందంట కదండి? మేబీ ఉండొచ్చు, చెప్పలేదు. బట్ ఎనీహే, యాక్చువల్గా నేను పెట్టుకునే ఆర్డర్ ఏమిటంటే మొట్టమొదటి పుల్లయ్య గారి సినిమాలు, కేవీ రెడ్డి గారి సినిమాలు, బిఎన్ రెడ్డి గారి సినిమాలు సంవత్సరానికి ఒకసారి చూస్తాయి మొత్తం. తర్వాత నేను చూసేది సంగీత దర్శకులను పెట్టుకొని వరుస పెట్టి చూస్తాను. సుసర్ల దక్షిణామూర్తి గారి దగ్గర నుంచి ఘంటసాల మాస్టర్ గారి వరకు. సో చివరికి తెలుగులో సంగీతం మీద బేస్ అయిన సినిమా వస్తుందని అసలు ఎప్పుడు ఊహించలేదు. ఈ జనరల్గా ఇంగ్లీష్ సినిమాలు ఎక్కడన్నా 1-2 చూస్తాం, ఆ వచ్చిందే 4 సార్లు పెట్టుకొని చూస్తూ ఉంటాం, అది కూడా యానిమేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ తెలుగులో లైవ్ క్యారెక్టర్స్ మ్యూజికల్ ఫిల్మ్ రావడం అన్నది నిజంగా మా అదృష్టం. ఎప్పుడో 1940sలో నటులందరికీ గాత్రం ఉండాలి, పాడగలిగిన వాడే నటుడు, పాడగలిగిన వాళ్ళే కేవలం నటులు ఆ రోజుల్లో. అందుకే నాగేశ్వరరావు గారు కూడా మొదట ఆయన సినిమాలకి ఆయనే పాడుకున్నారు, లేకుంటే అసలు అవకాశం ఉండేది కాదు. అది మళ్ళీ బహుశా మన నాగశ్విన్ గారును సంగీతం సారు ప్లస్ డిఎస్పి గారు ఆ ఆనవాయితీ మళ్ళీ తీసుకొస్తారేమో, అయ్యా మీకు పాట వస్తేనే మా సినిమాలో వేషం అనే పరిస్థితి. సో ఐఎమ్ హ్యాపీ సార్. యాక్చువల్గా వేషాలు ఎన్నైనా చేస్తాం, కానీ మా పాట పాడే అవకాశం. శాపం అండి, శాపం ఎవరి మాట వింటుంది? ఎవరి మాట వినదు. కావాలంటే తీసుకోండి. మనం అందరం శాపగ్రస్తులమే, అందులో డౌట్ ఏం లేదు. అదే మా సుమక్క ఇంతకుముందే పాప మా అహల్య వయసు గురించి చెప్తుంది. అక్కాయ మనకెందుకు వయసుల గురించి చెప్పు, మనం ఇప్పటి వాళ్ళం అది చెప్పు, ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన టైంలో వాళ్ళం. కట్ చేయండి శాపం. తర్వాత నీ సంగతి చూసుకుంటాను. సార్ యాక్చువల్గా కేవీ రెడ్డి గారి దగ్గర నుంచి నాగేశ్వన్ గారి దాకా అంటే తెలుగు సినిమా మొత్తం కవర్ అవుతుంది. బట్ అది కూడా అక్కర్లేదు, సంగీతం గారి దగ్గర నుంచి సంగీతం గారి దాకా అంటే మొత్తం కవర్ అవుతుంది. వాట్ ఏ గ్రేట్ థింగ్. ఎంత ఎన్ని రకాల సినిమాలు. అలాగే అశ్విని దత్ గారి దగ్గర నుంచి నాగేశ్వన్ గారి దాకా అంటే ఇంకో తరం మొత్తం కవర్ అవుతుంది. ప్రొడక్షన్ వైపు మొత్తం. అసలు ఇన్నాళ్ళు సినిమాలు ఒక సంస్థలో నిర్మించటం అశ్విని దత్ గారికే కేవలం వైజయంతికి మాత్రమే అది సాధ్యపడింది. ఎందుకంటే ఒక జనరేషన్ పోగానే ఆగిపోయాయి సినిమాలన్నీ. ఇదివరకు ఏవో కొన్ని కంపెనీల పేర్లు చెప్తూ ఉంటారు, ఇప్పుడు ఆ కంపెనీలు ఎక్కడ, ఎవరు తీస్తున్నారు సినిమాలు లేవు, మొత్తం మూతపడిపోయినాయి. కానీ ఇప్పుడు అదే వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా చాలా గోల్డెన్ హ్యాండ్స్లో ఉంది. ఎంత మంచి సినిమాలు వస్తున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లోనే తినటానికి భోజనం థ్యాంక్ యూ సో మచ్ శివనారాయణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ లాస్ట్ మాట, మీరు చదువుకునే రోజుల్లో తినటానికి లేదంటే ఆకలి రాజ్యం, అదే అన్నీ ఉన్నాయి అంటే వైజయంతి మూవీస్ అనేవాళ్ళం. సో ఆ వైజయంతి మూవీస్ ఇప్పటికి కూడా అన్నీ ఇస్తుంది, ఆఖరికి మ్యూజికల్ ఫిల్మ్ ఆల్సో. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దెమ్. సో సంగీతం గారికి నా నమస్కారం. అలాగే మా నాగేశ్వని గారికి, మా స్వప్న మేడం, ప్రియాంక మేడం అందరికీ థ్యాంక్స్ అండి. సార్ డిఎస్పి గారు మాకు ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. మాతోనే పాడించాలి అనుకోవడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డిడ్ నాట్ హ్యావ్ ఎన్ ఆప్షన్ నో. థ్యాంక్ యూ సో మచ్. ఉండండి బెనర్జీ గారికి తోడుగా నీడగా. కాదు నేను ఎక్కువసేపు మాట్లాడను, నా టైం కూడా మీరు మాట్లాడండి కొంచెంసేపు. కాదు ఇంకా మాట్లాడచ్చు, నేను ఎంతసేపు మాట్లాడండి. నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. నేను చాలా సంవత్సరాల నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నాను, ఎంతోమందితో పనిచేశాను, చాలా చేశాను.
సంగీతం శ్రీనివాసరావు గారితో ఇన్ని సంవత్సరాల నుండి కూడా చేయకోకుండా ఇప్పుడు చేయటం అంటే నా అదృష్టం. ఎందుకంటే మీరు ఏ పని చేస్తున్నారో అక్కడ ఉంటే ఏదో ఒక రోజు మీ కోరిక నెరవేరుతుంది. బిగ్ స్మాల్ వాట్ ఎవర్, ఐ వాజ్ హియర్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ ఐఎమ్ హియర్ విత్ ద యంగ్ జనరేషన్ ఆల్సో. అలాగే సంగీతం శ్రీనివాసరావు గారి సినిమాలో ఇవాళ చేయగలిగా 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉండడం. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టే చేయగలిగాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ స్టిల్ హియర్ అండ్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఎవ్రీబడి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్ విషెస్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సారీ, యాక్చువల్గా ఇది ఎప్పుడో 45 years బ్యాకే చెప్పారట ఇదే కాన్సెప్ట్. వాళ్ళు అప్పుడు తీగపడడం ఎంత అదృష్టం, ఈనాడు మనం అందరం చేసే అవకాశం వచ్చింది. అప్పుడే తీసుంటే మనం అందరం లేము. బట్ ఇది మన అదృష్టం. ఆ పాయింట్ పట్టుకొని నాగేశ్వన్ గారు దాన్ని తీయాలి అని చెప్పి స్క్రీన్ మీద తీసుకురావడం మన అదృష్టం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అసలు నేను ఆశ్చర్యపోయాను. నాకు ఈ కంపెనీ ఇది నాగేశ్వన్ గారి సినిమా, సంగీతం గారి సినిమా అని నాకు గీత ఆవిడ ఫోన్ చేసి చెప్తే, బై మిస్టేక్ ఏమన్నా ఫోన్ చేశారా నాకు అని కొంచెం ఒక సెకండ్ ఆలోచించాను. లేదండి మీరు రావాలండి, చేయాలండి అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. 45 ఏళ్ల క్రితం ఈ సినిమా తీసినా మీరు ఉండుండేవాళ్ళు. ఆ పిల్లల క్యారెక్టర్లు మీకే. ఆడపిల్ల మీరే వింటారు.